నమస్తే అండి. నేను డాక్టర్ అజయ్. బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అనే కాన్సెప్ట్ మెడిసిన్ డెవలప్ చేసాం మేము. హీలింగ్ లైఫ్, నాట్ జస్ట్ ద బాడీ అనేది మా కాన్సెప్ట్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గ్యాస్ ప్రాబ్లం అండి. గ్యాస్ట్రిక్ ఇష్యూ. గ్యాస్ ప్రాబ్లం మనం 2 ఆస్పెక్ట్స్లో చూసుకోవచ్చు. ఒకటి మన అప్పర్ ఇంటెస్టైన్, అంటే మన స్టమక్ రీజన్లోని గ్యాస్ వస్తుంటుంది, త్రేన్పుల్లాగా వస్తుంటుంది యూజువల్గా. రెండోది మన లార్జ్ ఇంటెస్టైన్లో గ్యాస్ వచ్చేది. సో మనం తిన్న ఆహారం ఏంటి? ఫస్ట్ మనం డైజెషన్ అనేది యాక్చువల్గా కంటి దగ్గర స్టార్ట్ అవ్వాలంటారు. అంటే మనం తిన్న ఫుడ్ ఫస్ట్ అపీలింగ్ ఉండాలి చూడడానికి, తర్వాత మంచి అరోమా ఉండాలి, మంచి వాసన ఉండాలి. ఉన్నప్పుడు అది కొన్ని సెలైవాని స్టిమ్యులేట్ చేస్తుంది. తర్వాత రుచి కరెక్ట్గా ఉండాలి. ఈ 3 కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి సో ఇవేవి కరెక్ట్గా లేనప్పుడు మనకి అక్కడ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో ఎనీవే, మనం తిన్నప్పుడు ఆహారం ఫస్ట్ కడుపులోకి వెళ్ళగానే అక్కడ బ్రేక్ డౌన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ సెలైవా దగ్గర నుంచి లోపల కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అలాగే బైల్ ప్రొడ్యూస్ అవుతుంది, యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి స్మాల్ ఇంటెస్టైన్లోకి పంపిస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఏంటంటే డిఫరెంట్ మైక్రోబ్స్ ఉంటాయి. మన డైజెషన్ అంతా కూడా 70% మైక్రోబ్స్తోనే అవుతుందండి. సో ఈ బ్రేక్ డౌన్ అయ్యి అక్కడి నుంచి మొత్తం డైజెస్ట్ అయ్యి ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్కి చేరినప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో కాసేపు ఉండి అది ఫుడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఫుడ్ని, మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ. సో ఇది బేసిక్గా డైజెషన్ ప్రాసెస్. ఇప్పుడు మనకేంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కడ 2 స్టేజెస్లో వస్తుంటాయి. ఫస్ట్ ఏంటి, మన స్టమక్ రీజన్, అంటే మన లివర్ యాక్టివిటీ, మన ప్యాంక్రియాస్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా కలిసి మనకి అక్కడ డైజెషన్ని క్రియేట్ చేయాలి. కాకపోతే ఎప్పుడైతే మన మణిపుర చక్రాల ఇంబ్యాలెన్స్ ఉందో అక్కడ డైజెషన్ కరెక్ట్గా అవ్వదు. దీనికి కొన్ని ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైనా గట్టిగా కొట్టి తిను అంటే మనం అప్రిషియేట్ చేయగలమా? తినలేము. ఎందుకంటే ఆ దుఃఖం ఉన్నప్పుడు ముద్ద దిగదు. అలాగే ఏదో ఎటో వెళ్ళాలి, కంగారుగా ఏదో పని ఉంది, పనుండి పరిగెత్త తినగలమా? తినలేము. అంటే సామెత కూడా ఉంది కదా, నుంచొని నీళ్ళు తాగొచ్చు, పరిగెత్త పాలు తాగొద్దని. సో మీకు యాంగ్జైటీ ఉన్నప్పుడు వంట పట్టదు. అలాగే దుఃఖం ఉన్నప్పుడు గొంతు లోపలికి దిగదు. సో ఎమోషనల్ హెల్త్ కూడా మీ డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఆ ఎమోషన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి. సో మనకి తిన్న ఫుడ్ కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నావా లేదా అనేది మన బాడీ టైప్ని బట్టి, మన నేచర్ని బట్టి. ఇప్పుడు నాది సాత్వికమైన నేచరు, నేను చేసే జాబ్ సాత్వికమైన జాబ్ అనుకోండి, ఎక్కువ రాజసికమైన ఆహారము, తామసికమైన ఆహారం తీసుకుంటే నాకు అరగదు. అదే నేను ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్నో లేకపోతే బాగా అగ్రెసివ్గా ఎక్కడో కాంపిటేటివ్ స్పిరిట్తోని ఫీల్డ్లో వర్క్ చేయాలనుకోండి, నేను సాత్వికమైన ఆహారం తీసుకుంటే నాకు అది సరిపోదు, అక్కడే ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో మన పని ఏంటి, మన శరీర తత్వం ఏంటి, దీన్ని బట్టి మన ఆహారం కూడా బేస్ అయ్యి ఉండాలండి. సో ఇప్పుడు అండ్ దీనికి ఏంటంటే మన పూర్వీకులు రూల్ ఆఫ్ థంబ్ ఏం చెప్తామంటే, మన పూర్వీకులు ఏ ఆహారం తీసుకునే వాళ్ళు అదే మనం ఫాలో అయ్యామనుకోండి, అది మనకు ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంటుంది. అంటే ఇంతకుముందు మనకు అంత గోధుమలు లేవు, ఇంత ఎక్కువ మాంసాహారం లేదు, పాలు ఎక్కువ తీసుకునే వాళ్ళం కాదు, పెరుగు మజ్జిగ తీసుకునే వాళ్ళం, కానీ పాలు డైరెక్ట్ అంత కన్జంప్షన్ లేదు. ఎక్కువ తీగ కాసే కాయగూరలు తీసుకోవాలి, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆనపకాయ ఇలాంటివి. మన క్లైమేట్కి ఎస్పెషల్లీ ఏంటంటే రైస్ చాలా మంచిది, ఈజీలీ డైజెస్టబుల్, ఏం ఇబ్బంది కలిగించదు. అంటే చిన్నపిల్లలకు కూడా మనం అన్నం పెట్టచ్చు, వాళ్ళకి ఏమి ఇబ్బంది క్రియేట్ అవ్వదు.
ఒకవేళ రైసు నచ్చట్లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే గోధుమలు కానీ రాగులు కానీ ఈ రెండే తినొచ్చు. మిగిలిన గోధుమలు, కొర్రలు, సజ్జలు, కినోవా అని ఇవన్నీ కూడా మిల్లెట్స్ అన్నీ కూడా ఎంత మంచిది కాదు. ఎందుకంటే మనకు డైజెస్ట్ చేసుకునే అబిలిటీ, కెపాసిటీ ఉండదు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. తర్వాత ఏంటంటే మనం గట్ డైజెషన్ అంతా కూడా మన మైక్రోబ్స్తోనే అవుతుంది 60-70%. సో మన లోకల్గా ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్ మీద ఏదైతే బ్యాక్టీరియా వర్క్ అవుతుందో అదే తొందరగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో లోకల్గా అవైలబుల్ అంటే లోకల్గా పండిన ఆహారం తీసుకోవడంలోని మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంది. రెండోది ఏంటి, మన గట్ మైక్రోబ్స్ అంతా కూడా మన మదర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి వస్తుంటాయి, మన సరౌండింగ్, మన ఇంట్లోంచి వస్తాయి. సో మన పూర్వీకులు ఎలాంటి ఆహారం ఎక్కువ తీసుకునే వాళ్ళు అలాంటి ఆహారం మనకి ఈజీగా అరుగుతుంది అనమాట. అండ్ ఈ గట్ మైక్రోబ్స్ని వీటిని మెయింటైన్ చేసుకోవడానికి ఏంటంటే కంపల్సరీగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆముదం అనేది తాగాలి. అంటే ఒక 30 ml పొద్దున్నే 4-5 మధ్యలో తాగినప్పుడు లోపలంతా కూడా గట్ అంతా క్లీన్ అవుతుంది. అలాగే లార్జ్ ఇంటెస్టైన్కి కూడా మీకు ఎక్సర్సైజ్ లాగా అవుతుంటుంది. సో ఇదంతా చేసుకోవాలండి. తర్వాత ఏంటంటే మీ మోషన్ ఎప్పుడు క్లియర్గా ఉంచుకోవాలి. దానికి ఏంటి, సరైన ఆహారం ఎంత ఇంపార్టెంటో సరైన వ్యాయామం కూడా అంత ఇంపార్టెంట్. ఇవాళ రేపు మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చిన తర్వాత చాలామందికి మోషన్ క్లియర్ అవ్వట్లేదు. ఎందుకంటే మన లార్జ్ ఇంటెస్టైన్ పొజిషన్ అలాగ ఉండదు, కింద కూర్చోవడమే మన ఎవల్యూషన్లో మనకు వచ్చింది. సో టర్కిష్ టాయిలెట్ మీద కూర్చున్నప్పుడే మనకి కరెక్ట్గా గట్ ఇదంతా కూడా క్లీన్ అవుతుంటుంది. సో అలాంటి చేయలేనప్పుడు ఏంటంటే ఆ యోగాసనాలు వేసుకొని గట్ మూమెంట్ని దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫాలో అయ్యి మీ గట్ హెల్తీగా ఉంచుకుంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా కానీ మన మణిపుర చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఎనర్జీ, అగాఫ్లోరా అని ఒక మెడిసిన్ తయారు చేసుకున్నాం మన మణిపుర చక్రాన్ని బ్యాలెన్స్ చేసేది. ఆ మెడిసిన్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలాంటివి వచ్చినా కూడా అవన్నీ సర్దుకుంటాయండి. థ్యాంక్ యూ.